పార్వతీదేవిని శ్యామలాదేవిగా కొలిచినప్పుడు మాతంగి అంటారు. మాదిగల కులదేవత. మాతంగి అనే శబ్దం నుంచే మాదిగ వచ్చింది. మాతంగి శబ్దం ఎలా వచ్చింది? మతంగ మహర్షి ఆరాధన. మాదిగల ఎలవేలుపు, మాదిగల గోత్రానికి మూల పురుషుడు మతంగ మహర్షి. అది మహర్షుల ఇంట్లో పుట్టినటువంటి కులవండి. ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు మనం. మహర్షుల ఇంట్లో పుట్టారు వాళ్ళందరూ. మతంగ మహర్షి యొక్క సంతానమే మాదిగలు. వాళ్ళ ప్రవర మతంగ మహర్షి అని చెప్పుకోవాలి. మాదిగల కులాభిమానంతో ఎవరైనా ఉంటుంది. ఎవరి కులం మీద వారికి అభిమానం ఉంటుంది, తప్పేది. గుళ్ళోకి వెళ్ళి మీ గోత్రం ఏంటంటే మతంగ మహర్షి గోత్రం అని చెప్పాలి గర్వంగా. ఏమి అందులో ఇబ్బంది పడాల్సిన పని లేదు. మతంగ మహర్షి యొక్క తపస్సు ప్రభావం కారణంగానే మాతంగి జన్మించింది. మతంగ మహర్షి ఎవరు సామాన్యులు కాదు. రామాయణంలో శబరికి గురువు ఆయన. శబరికి యోగ విద్య ఉపదేశం చేసిన ఆయన మతంగ మహర్షి. శబరి గిరిజన స్త్రీ. మతంగ మహర్షి ఇంట్లో పుట్టినవాడు మాతంగి. ఆ మాతంగినే మాతంగి మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని జయ మాతంగ తనయే జయ నీలోత్పలద్యుతే జయ సంగీత రసికే జయ లీలా సుఖప్రియే అని కాళిదాసు గానం చేశాడు. ఆ మాతంగి దేవత యొక్క గొప్పతనం ఏమిటంటే ఏదైనా ఒక ఫలితాన్ని శీఘ్రంగా సాధించాలి అన్నవాడు మాతంగి ఉపాసన చేస్తాడు. ఇక అంతకుమించి నేను ఎక్కువ వ్యాఖ్యానించాను. నాకు కూడా పడతారు మళ్ళీ చెప్పమని. మనకి మాత ఉపాసన తప్ప మాతంగి ఉపాసన తెలియదు. కానీ దాని లెక్క దానికి ఉంది, చెప్పాలి కాబట్టి చెబుతున్నా. ఆ విశ్వాసాన్ని పోగొట్టుకోవాల్సిన పనేం లేదు. శీఘ్ర ఫలితాన్ని ఇచ్చేటువంటి దేవతలు ఉన్నారు మనకి.